90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. మానవుని సగటు జీవితం ఎంత? మహా అయితే 70-80 ఏళ్ళు. కానీ ఇప్పుడు మీకు ఒక స్పెషల్ గెస్ట్ ని పరిచయం చేస్తాను. ఆవిడ ఏజ్ ఎంతో తెలుసా? 104 ఏళ్ళు. నిజమే అండి, ఆవిడ సెంచరీ కొట్టేశారు ఆల్రెడీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఇంకోటేంటంటే ఆవిడ పేపర్ కూడా హ్యాపీగా చదివేస్తారంట. ఆవిడే నడుచుకుంటూ వచ్చారు. పైనుంచి వాళ్ళ మనవరాళ్ళు, కూతుళ్ళు, కోడళ్ళు వాళ్ళందరూ వచ్చి తీసుకొస్తామంటే వద్దు నేను వెళ్తానంటున్నారు. ఆవిడ ఎంత హెల్దీగా ఉన్నారంటే ఏ చిన్న హెల్త్ ఇష్యూ కూడా లేదంట ఆమెకు ఇప్పటి వరకు. నాకు బాగా అనిపించింది. సో అందుకనే ఈ విమెన్స్ డే సందర్భంగా ఆ బామ్మగారిని ఇంటర్వ్యూ చేసేద్దాం. ఓకేనా? కొంచెం వినిపించట్లేదు, గట్టిగా మాట్లాడాలి అయినా కూడా, ఎందుకంటే ఆవిడ అనుభవాలు, ఆవిడ జీవిత సత్యాలు, ఆవిడ జీవితం నేర్పించినటువంటి పాఠాలు అవన్నీ కూడా మనలాంటి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తాయి. ఒక్కసారి ఆమెతో మాట్లాడేద్దాం. మామగారు నమస్కారం. నమస్కారం బాబు. చిన్నవాళ్ళు మీకు నేను పెట్టకూడదు. తిన్నారా? ఏం కూర? దోసకాయ పచ్చడి. దోసకాయ పచ్చడి వేసుకుని తిన్నారా? ఓకే. ఏం పేరు మీ పేరు? అనసూయమ్మ. ఎంత మీ వయసు? 103. 103. ఇవాళగా పుట్టినరోజు చేసిన 104వ పుట్టినరోజు. ఎప్పుడు పుట్టారో గుర్తుందా? అది చెప్పలేనుగా. తెలీదు. మీ ఆయన గారి పేరేంటి? వెంకటేశ్వరరావు. వెంకటేశ్వరరావు గారు. ఏం చేసేవాళ్ళు మీ ఆయన గారు? స్టేషన్ మాస్టర్. రైల్వేస్ లో చేశారా? స్టేషన్ మాస్టర్. ఎక్కడ? ఏ ఊరు అసలు మీది? గుడివాడ. గుడివాడా? ఓ కృష్ణా జిల్లా. 12వ వార్డు. వార్డు పేరు కూడా గుర్తుంది చూసారా? వార్డు నంబర్ కూడా. వార్డు పేరేంటి? అమ్మా మీ వార్డు పేరేంటి? వెంకటేశ్వరరావు. మీ ఆయన గారి పేరు. సరే, ఓకే, రైట్. ఓట్లు వేసారా ఇప్పుడు దాకా? ఎన్నిసార్లు ఓటేశారు? అప్పుడు తక్కువ అమ్మా. ఫోన్ కాదు, ఓటు ఓటు ఓటు. ఏ పార్టీకి ఓటేశారు? ఎన్టీ రామారావు గారి పార్టీకి వేసారా, లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పార్టీకా? ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు వాళ్ళ ఊరు కూడా మాకు దగ్గరే. చూసారా ఎప్పుడన్నా రామారావు గారిని? ఎన్నో సార్లు. ఆయన రాముడు కృష్ణుడు అంటే నిజంగా కృష్ణుడు. ఆయన చూస్తే అనిపించేది. ఏం చదువుకున్నారు మీరు? 5వ క్లాసే. 5వ క్లాసే? అప్పుడు కన్నా ఎక్కువ లేదు. ఎలిమెంటరీ స్కూల్ ఉండేది. ఏ ఊర్లో? గుడివాళ్ళ బేతవోలు వార్డు. బేతవోలు వార్డు. ఇందాక పేరు చెప్పలేదు కదా, ఇప్పుడు చెప్పారు. చూసారా వార్డు పేరు కూడా. పెళ్లి ఎప్పుడైంది మీకు? 37 మేలో పెళ్ళయింది. ఎంతమంది పిల్లలు? 5 ఆడపిల్లలు, 2 మగ పిల్లలు. ఎక్కడున్నారు ఇప్పుడు వాళ్ళందరూ? ఇప్పుడు ఒక మగ పిల్లడు ఇక్కడే ఉన్నాడు. కూతుళ్ళు? ఉద్యోగం చేసుకున్నాడు. కూతుళ్ళు? కూతుళ్ళు 5కి 3 ఉన్నారు, 2 చచ్చిపోయారు. ఏం తింటారు ఎక్కువ రోజు? తేడా లేదు. అది ఇదేం తేడా లేదు, ఏదైనా తింటారా? ఏదైనా ఎంచుకునే పని లేదు. చికెన్ తింటారా? చికెన్ మాంసం తింటారా? కోడి మాంసం తింటారా? మేక మాంసం తింటారా? ఎక్కువ ఇష్టం ఏట మాంసం. ఏట మాంసమే. అబ్బో, ఏట మాంసం ఇష్టమా? మరి ఇప్పుడు తింటున్నారా, తినట్లేదా? ఇప్పుడు అన్ని ఖరీదులు అయిపోయినాయి అమ్మా. ఖరీదు అయిపోయింది. మీ చిన్నప్పుడు మీ అప్పుడు ఎంత ఉండేది ఏట మాంసం? ఎంత అప్పుడు? ఊరికే వచ్చినట్టు ఉండేది. అంటే ఎంత ఎంత పైసలు ఎంత? అనాలే రూపాయలు లేదు అప్పుడు. అనాలతోనే అన్ని తినేవాళ్ళం. అనాతో వచ్చేసేది. అనా అంటే ఎన్ని పైసలు? రూపాయికి 16 అనాలు. ఓహో, రూపాయికి 16 అనాలు. ఒక అనాకి వేట మాంసం వచ్చేసేది. 3 రూపాయలు పెడితే ఒక మేకపోతే వచ్చేది. 3 రూపాయలకి. ఇప్పుడు 30,000. మామగారు అప్పుడు బంగారం ఎంత? 12 రూపాయలు. 12 రూపాయలు. మా అక్క కూతురు పుడితే 24 రూపాయలతో 2 కాసులు పెట్టాడు మా నాన్న. వామ్మో, ఇప్పుడు ఎంతో తెలుసా బంగారం? కనపడుతుందా? 1,00,000 రూపాయలు అయిపోయింది దగ్గర దగ్గర. కనపడదు. ఏం తినేవాళ్ళు ఎక్కువ మీరు? ఎక్కువ నీసే తినేవాళ్ళం. అమ్మో, నాన్ వెజ్ ఎక్కువ తినేవాళ్ళు అంట. అందుకే స్ట్రాంగ్ గా ఉన్నారా ఏంటి? అందుకే స్ట్రాంగ్ గా ఉన్నారా? అవ్వచ్చు. పాలు పెరుగు తింటారా? సొంత దొడ్లో గేదెలు, ఆవులు.
పెద్ద రైతు 40 ఎకరాల రైతు నా తండ్రి. ఎవరికన్నా ఫ్రీగా మజ్జిగ అన్ని ఇచ్చేయడమే. ఇచ్చేవారు. అప్పుడు కాలమే అందరూ హాయిగా బతికారు. వ్యవసాయం చేసేవాళ్ళ మీరు? వ్యవసాయమే. రైతు పొద్దున్నే లేచి చాలు కప్పుకుని పొలం వెళ్ళేవాడు. కాఫీ టీ తాగుతారా? అప్పుడు కాఫీ లేవు. కాఫీ లేవు, మరి ఏం తాగేవాళ్ళు? 7 గంటలు 8 గంటలకి అన్నం తినేసేవాళ్ళం. ఏంటి పొద్దున్నే? ఇప్పుడు లేవను కూడా లేవట్లేదు జనాలు. ఇప్పుడు జనాలు నిద్ర కూడా లేవట్లా. ఇప్పుడు 2 తింటారు. అవును, 2. మేమైతే ఒక రోజు 4 అవుతుంది, 5 కూడా అవుతుంది. ఇప్పుడు 2 గంటలకు తినే అన్నం అప్పుడు 7 గంటలకు తినేవాళ్ళు. మళ్ళీ రాత్రి ఎప్పుడు తినేవాళ్ళు? 7. రాత్రి కూడా 7. మరి పగలంతా ఎట్లా ఉండేవాళ్ళు తినకుండా? మధ్యలో ఏమన్నా తినేవాళ్ళ? 12 గంటలకో 1 గంటకో మళ్ళీ తినేవాళ్ళం. మళ్ళీ అన్నమే? మళ్ళీ అన్నమేమో కూరలే. ఉదయం 7, రాత్రి 7, మధ్యాహ్నం 12, 3 సార్లు అన్నం తినేవాళ్ళం. టీ లేదా? టీ కూడా తాగేవాళ్ళు కాదు. ఇప్పుడు తాగుతారా టీ? అదే ముఖ్యం. అదే ముఖ్యం. అన్నం బియ్యం ఉండేవి అప్పుడు? బియ్యం వంక సన్నాలు అంటే చాలా సన్న బియ్యం. ఆ బియ్యం ఇంత పొడుగు మెతుకు. ఓ, అంటే మనకు బిర్యానీ రైస్ లాగానేమో. బియ్యం చాలా చాలా విలువగా ఉండేవి. ఎంత రేట్ ఎంత అప్పుడు బియ్యం? బస్తా బియ్యం 3 రూపాయలు. బస్తా అంటే 100 కేజీలా? 25 కేజీలా? 108 కేజీలు. 108 కేజీల బస్తా. అప్పుడు పాలు లీటర్ ఎంత? రేటు అనేవి లేవు. పాలు రేట్ లేదు. ప్రతి ఇంట్లో ఉండేయా పాలు? అందరికి ఉండేయా గేదెలు? ఎవరి కాళ్ళకే ఉండే. కొనుక్కునే పనిలా? కొనుక్కునే పని లేదు. ఎవరినా అడిగితే ఊరికే ఇచ్చు. కరువు అనేది లేదు. తెలీదు. ఏం పంటలు వేసేవాళ్ళు పొలంలో అప్పుడు? వడ్లు, పెసలు, మినుములు. నవంబర్ డిసెంబర్లో పెసలు మినుములు పండాయి. ఇక మిగిలిన సీజన్ అంతా వడ్లు పడ్డాయి. మరి ఇడ్లీలు దోశలు అయ్యేం లేవు? చపాతీలు ఈ ఏరియాలో లేవు. ఏమి లేవు. కొన్ని ఏరియాల్లో ఉండేవి. ఓకే ఓకే. మీ దగ్గర అయితే లేవు. ఇప్పుడు తింటున్నారా మీరు? ఇడ్లీ తింటారా పొద్దున్నే? ఇప్పుడు ఏం తింటారు మీరు పొద్దున్నే? ఇప్పుడే లేదు. 9 అయ్యే వరకు కాఫీ. కాఫీ, పాలు. ఆ పాలల్లో గ్లూకోజ్ ఇంకా ఏయో పౌడర్లు కలుపుకొని తాగుతారు. మళ్ళీ టిఫిన్ ఏం తింటారు? టిఫిన్ ఇడ్లీ, దోశ, గారె. వేట మాంసం తింటారా ఇప్పుడు? వేట మాంసం ఇష్టం కదా మీకు? ఇప్పుడు చాలా కష్టమే. కష్టమేనా? పన్ను నలగదేమో. ఖరీదు పెరిగిపోయింది. నలుగుతుందా పన్ను? నలుగుతుందా? లేవు పళ్ళు లేవా? మిఠాయి తింటారా? మిఠాయిలు తింటారా? ఏం మిఠాయి తింటారు? తండ్రి పెద్ద రైతు. రోజు సాయంత్రం మిఠాయి తెచ్చు. రోజు తినేవాళ్ళ? ఇప్పుడు అసలు కొనుక్కోవట్లేదు. తినట్లే. షుగర్ బీపీ ఉన్నాయా? ఇప్పుడు కరువు అనేది లేదమ్మా. అందరూ తినగలరు అనేది. బీపీ షుగర్లు అట్లా ఉన్నాయా మీకేమన్నా? ఎలాంటి అనారోగ్యం లేదు. ఎలాంటి అనారోగ్యం లేదు. ఎప్పుడు విరోచనాలు అవటం గాని, వాంతులు అవటం గాని, జ్వరం రావటం గాని. కళ్ళు మంచి కనబడుతున్నాయా? కళ్ళు కన్నా ఆపరేషన్ బాగానే కనపడుతున్నాయా? పేపర్ ఇస్తా, చదువుతారా? చెప్పాగా. పేపర్ ఇవ్వండి, చదవండి. ఈ సన్నాసాలు పర్వాలేదు, ఇది చదవండి. ఈ సన్నయ్య కూడా చదువుతారా? ఇంత నంబర్ కూడా కనపడుద్ది. నేను ఇంకా చదవలేరేమోనని పెద్ద చదవమంటున్నా. ఏది కనపడుతుంది చదవండి. కేబినెట్ సమావేశం వివరాలు వెల్లడిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పక్కడే మంత్రి పొన్నం. చాలు, ఇబ్బంది పెట్టను. కేబినెట్ సమావేశం వివరాలు వెల్లడిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పక్కన మంత్రి పొన్నం. అదే ఆవిడ చదివారు. ఇప్పుడు ఈ రోజు పేపర్ ఏది? ఏమీ పని చేయలేను. పేపర్ చదువుతారు అందుకని. కాదు, పని ఇంక ఇప్పుడు ఏం చేస్తారు? ఇన్ని సంవత్సరాలు చేశారు కదా, ఇంక చేయొద్దు ఇప్పుడు పని. రెస్ట్ తీసుకోవాలి మీరు. అప్పుడు చేశారుగా చిన్నప్పుడు చాలా బాగా. మరి ఇంకెందుకు ఇప్పుడు? అవును, మీ ఆయన గారికి కట్నం ఇచ్చారా పెళ్ళప్పుడు? ఎంత ఇచ్చారు కట్నం? ఎకరం పొలం 300. ఎకరం పొలం 300 ఇచ్చారు. అప్పట్లో ఎక్కువేమో. అది ఎక్కువ కట్నమేనా? అది చిన్న కట్నమా? ఎకరం పొలం అంటే చిన్న కట్నం కాదు. అదే అంటున్నా, పెద్ద కట్నమే ఇచ్చారు. మా నాన్నకి 3 ఆడపిల్లలమే. ఓహో, అందుకు పొలం ఇచ్చారు. అవును, మీరును మీ ఆయన గారు కలిసి సినిమాకి వెళ్ళేవాళ్ళేనా? సినిమా చూసేవాళ్ళ? ఆయన
నైట్ డ్యూటీ అంటే నైట్ డ్యూటీ, డే డ్యూటీ అంటే డే డ్యూటీ, డ్యూటీలే సరిపోయి సినిమాకి వెళ్ళలే? వచ్చి పడుకోడు. మరి మిమ్మల్ని ఎప్పుడు సినిమాకి తీసుకుపోలే? అమ్మా సినిమాకి రామారావు గారి సినిమాకి? సినిమాలు మంచి సినిమాలు, ఉమ్. ఇష్టమైన నటుడు, ముఖ్యంగా ఇష్టమైన నటుడిని బట్టి సినిమా చూసేవాళ్ళు. సినిమాకి ఎలా వెళ్ళేవాళ్ళు? బైక్ మీదనా, సైకిల్ మీదనా, రిక్షాలోనా, ఎలా పోయేటోళ్ళు? గుర్రబళ్ళు. గుర్రం బళ్ళా? ఓకే ఓకే. గుర్రబండే ఉండేది. మీకుందా? ఆ. 10 ఆ దూరాన్ని బట్టి ఉమ్. ఆహా. అడిగేవాడు. డబ్బులు ఇచ్చి ఆ తీసుకుపోతారు. దూరాన్ని ఓకే. బట్టి అడిగేవాడు. అప్పుడు ఏమి లేవు. తర్వాత ఎన్నో వచ్చినాయి. గుడికి వెళ్ళేవాళ్ళ? గుడికి వెళ్ళేటోళ్ళ? ఎక్కువ పూజలు చేసేవాళ్ళు. శ్రీ మహావిష్ణు మీ ఊర్లో ఉందా? ఉంది. అప్పుడు ఇప్పుడు కూడా నా కొడుకు ఆఫీస్కి వెళ్ళే ముందు గుడికి వెళ్ళి వచ్చి ఆఫీస్కి వెళ్తాడు. ఓ, ఇప్పుడు కూడా దేవుడు ఉన్నాడు. అవును. అవును, మీ ఊరు బాగుందా, మా ఊరు బాగుందా? ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క అందం ఉంటుందమ్మా. హైదరాబాద్ నచ్చిందా? నచ్చబట్టేగా ఉన్నాం. అంతేనా? ఎస్ సార్. మాది గుడివాడలో 12వ వార్డు అయిన వాళ్ళు ఇక్కడ ఉంటున్నామంటే నచ్చేగా. ఏదో ఒకటి. అంతే. మా వాళ్ళు ఎవ్వరూ లేరు ఇక్కడ. తెలుగు వేరు, భాష వేరు. అవును. ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ ఏం తినాలి చెప్పండి? ఏం తింటే మంచిగా ఉంటారు ఆరోగ్యంగా? ఏం తినాలి వాళ్ళకి వాళ్ళే నిర్ణయించుకుంటున్నారుగా. చపాతి తింటే బాగుంటుంది నిర్ణయించుకుంటున్నారంట అని అందరూ రాత్రి చపాతీ. అవును. మీరు కూడా చపాతీ తింటున్నారా? మీరు కూడా అన్నమేనా? ఓకే. ఇప్పుడు మరి అన్నం తినమంటారా, చపాతీ తినమంటారా? ఏది మంచిది? చెప్పలేము. అమ్మో, చాలా డిప్లొమాటిక్ ఆన్సర్స్ కూడా బామ్మగారు. చూసారా? ఎందుకంటే వాళ్ళ శరీరానికి అది పడింది, అది తింటారు. అంటే ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవటం బెటర్. మనం తిన్నది వాళ్ళకి పడద్దని లేదు. అప్పట్లో పద్దాక ఆసుపత్రులకు వెళ్ళేవాళ్ళ? ఆసుపత్రులు ఉండేయా? చాలా తక్కువ. చాలా. సొంటి కషాయం, అల్లం కషాయం. బాగలేకపోతే అవి తాగేటోళ్ళ? అనారోగ్యాలు ఎక్కువ వచ్చేయగా. ఇంత ఎండ ఉండేది అప్పట్లో? ఏదో ఎంత తినేవారు, తిరిగేవాళ్ళు, పడుకునేవాళ్ళు, లేచేవాళ్ళు. ఎంత బాగా చెప్తున్నారు. తెల్లారిపోయేది. ఈ పిల్లలంతా చేరి ఆడేవాళ్ళు, అంతేగాని టైం ఊరికే పోతుందని లేదు. ఇప్పుడు టైం ఊరికే పోతుంది. ఇంత ఎండలు ఉన్నాయా అప్పుడు? ఇంకా ఉండేది. ఇంకా ఉండేయా? ఇంకా ఉండేది. వానలు కూడా ఎక్కువే. వర్షాకాలం వస్తే ఇంటి సూరు నీళ్లు కారుతానే ఉండేది. మీరు ఆ రోజులు చూసారు, ఈ రోజులు చూసారు కదా? ఆ రోజులు చూసారు, ఇప్పుడు చూస్తున్నారు. ఏ రోజులు బాగున్నాయి? అవే బాగున్నాయి. ఎందుకంటే డబ్బులతో పని లేదు. ఇప్పుడు డబ్బులు ప్రతిదానికి డబ్బులే. అప్పట్లో ప్రేమలు ఎక్కువ ఉండేయంట కదా? బంధాలు, ప్రేమలు, అనుబంధాలు. అమ్మ, నాన్న, అన్న, చెల్లి, అక్క, తమ్ముడు, అమ్మమ్మ, నానమ్మ, ఇలా బంధాలు. ఇప్పుడున్నాయా అలా? ఇప్పుడు లేవు. నీకు ప్రేమ కావాలా? ఇగో ఒక 100 రూపాయలు. ఇప్పుడు అప్పుడు అట్లా కాదు. మీ వాళ్ళందరూ బాగా చూసుకుంటారా? బానే ఉంటారా అందరూ? మిగిలిన వాళ్ళందరూ తిరుపతి వెళ్ళారు. ఓహో, నేను నడవలేనని ఇక్కడ పెట్టారు. నడిస్తే మీరు కూడా వెళ్తారా తిరుపతి? ఒకప్పుడు. ఇప్పుడు కష్టం. అప్పుడు నాంపల్లిలో ఉన్నారు మానవులు. నాంపల్లి కూడా వెళ్ళేదాన్ని. సినిమాలు చూస్తున్నారా ఇప్పుడు? ఏం చూసారు లాస్ట్ సినిమా? ఇప్పుడు ఏమీ చూడమ్మా, ఇది తక్కువ. వినిపించట్లేదని. పేపర్లు, పుస్తకాలు చదువుతారా? పేపర్ చూస్తా. పుస్తకాలు? ఏదన్నా బుక్ చదువుతారు. నేను పుస్తకం అన్నా, మీరు బుక్ అన్నారు. సూపర్. అసలు ఎప్పుడు ఏం బుక్స్ చదువుతారు? ఏదన్నా భక్తివి. సరే మా అమ్మగారు, మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది, చాలా బాగా అనిపిస్తుంది. ఈ వయసు వరకు మేమైతే ఎవరు ఉండం. చాలా బాగున్నారు, అందంగా ఉన్నారు. అయ్యో, మీరు కూడా బాగున్నారు, చాలా బాగున్నారు. ఈ వయసులో ఇంత అందంగా ఉన్నారు మీరు. ఇదేంటి మామగారు? ఇదేంటి? మేకా వెంకటేశ్వరరావు వంశవృక్షం.
అక్క వెంకటేశ్వర అది కూడా రాజశేఖర్ రచన. రచన. ఆహా, అలా వంశవృక్షాన్ని చూడండి ఎంత బాగా ఫోటో తీసి రెడీగా మంచిగా పెట్టుకున్నారో చూడండి అసలు. 2 సంవత్సరాల నాడు అందరిని పిలిచి ఉత్సవం చేశాడు. ఓహో అప్పుడు చేశాడు ఈ రాజశేఖర్. ఓహో రాజశేఖర్ చాలా తెలివైన వాడు. అవును. వెళ్ళరానా? నమస్తే, బాయ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.